హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ఏఆర్ లాజిక్స్ వారి ఆధ్వర్యంలో నవోదయకు సంబంధించి సోమవారం నుంచి ఫుల్ డే అంతా క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం కంప్లీట్గా మ్యాథ్స్ క్లాసెస్ జరగబోతున్నది. సో హరికృష్ణ సార్ అని నల్గొండకు సంబంధించిన రైల్వే ఎంప్లాయీ. సో ఆల్రెడీ ఆయన డే అంతా మ్యాథ్స్ క్లాసెస్ తీసుకోబోతున్నాడు. సో నల్గొండ నుంచి వస్తున్నాడు. సో ఎవరైతే ఆన్లైన్లో నవోదయకు సంబంధించి అప్లికేషన్ చేసినారో వాళ్ళు రేపు ఫ్రీగా కూడా క్లాసెస్ వినొచ్చు. సో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 లేదా 3 గంటల వరకు క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. సో మన స్టూడెంట్తో పాటు ఇంకా ఎవరైనా రావాలనుకుంటే మీరు నవోదయ క్లాసెస్ వచ్చి వినొచ్చు. సో మొత్తం మీద అయితే సోమవారం నుంచి రేపంటే స్పెషల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సో సోమవారం నుంచి ఫుల్ డే ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు 6 గంటల వరకు క్లాసెస్ అనేది ప్రతిరోజు నిర్వహిస్తాం. మొత్తం ఒక 42 డేస్ ఉంది మనకు. ఆ 42 డేస్ అంతటిని మేము షెడ్యూల్ ప్రిపేర్ చేసి నిర్వహిస్తాం. సో ఒక 3 టైమ్స్ వాళ్ళు రివిజన్ చేసే విధంగా ఈ 42 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇంకా ఎవరన్నా నవోదయ క్లాసెస్ తీసుకోవాలని ఉంటే వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ వచ్చేసి మదీనా కాంప్లెక్స్, పోలీస్ స్టేషన్ చివరస్తా, తాండూర్. మా నంబర్ 9949373480. మీరు ఈ నంబర్ను కాంటాక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ మన దగ్గర నవోదయకు సంబంధించి ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇంకా మీకు ఆఫ్లైన్లో కనుక నవోదయకు సంబంధించి క్లాసెస్ కావాలనుకుంటే మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. అసలు ఓవరాల్గా మ్యాథ్స్కి సంబంధించి కొన్ని విషయాలు మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, జనరల్గా చూడాలి అంటే థియరీ సబ్జెక్ట్కి కూడా ఒక 25 మార్క్స్ ఉంది. అవి కూడా క్రిటికల్గానే ఉన్నాయి. సో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప వాటిని ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో వాటిపైన కూడా ఫోకస్ చేయాలి. ఓవరాల్గా మనకు మెంటల్ ఎబిలిటీ ఒక 50 మార్క్స్, మ్యాథ్స్ ఒక 25 మార్క్స్, లాంగ్వేజ్ వచ్చేసి 25 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్ ఉన్నాయి. అర్బన్ వాళ్ళకు ఖచ్చితంగా ఒక 90 నుంచి 95 మార్క్స్ వస్తేనే సీట్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా రూరల్ వాళ్ళు ఉంటే వాళ్ళకు 85 ఆర్ 90 వచ్చినా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. సో ఇది ఓవరాల్గా నవోదయకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఎవరైనా సైనిక్ స్కూల్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కానీ ఇంకా చేయాలనుకుంటే వాళ్ళకి డేట్ కూడా పొడిగించడం జరిగింది. ఈ మంత్ 9 వరకు ఉంది. మీరు ఒకవేళ చేయాలనుకుంటే సైనిక్ స్కూల్కి సంబంధించిన అప్లికేషన్ కూడా చేసుకోండి. దానికి సంబంధించిన క్లాసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ నవోదయ అయిపోయిన తర్వాత సైనిక్ స్కూల్కి సంబంధించిన క్లాసెస్ నిర్వహించబోతున్నాం. సో ఇంకా ఓవరాల్గా నవోదయకు సంబంధించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజు 42 రోజుల ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాం. సో దానితో పాటు ఇంకెవరన్నా డే టైంలో రావడానికి వీలు కానటువంటి వారి కోసం ఈవినింగ్ 6 నుంచి 8 వరకు కూడా నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది. ఒక 2 అవర్స్ ఉంటుంది, ఫుల్ డే ఉంటుంది. అండ్ ఈవినింగ్ సెషన్లో ఒక 6 to 8 వరకు కూడా క్లాసెస్ అనేది నిర్వహిస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మా అడ్రస్ను సంప్రదించి మరింత సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. అసలు జనరల్గా మ్యాథ్స్లో ఓవరాల్గా మనం చూడాల్సిన విషయాలు ఏంటి గనక చూస్తే ఫస్ట్ నంబర్ సిస్టమ్ ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి ఎంతో కొంత మనకు ఆల్జిబ్రా పైన అవగాహన ఉండాలి. దానితో పాటు సింప్లిఫికేషన్ కూడా అడుగుతున్నాడు. ఈ సింప్లిఫికేషన్లో మనం ఏం చేస్తామంటే బార్డ్మాస్ రూల్ను ఫాలో అయ్యి ఈ సింప్లిఫికేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేస్తాం. ఫోర్త్ వన్ ఏం అడుగుతున్నాడు అంటే ఫ్రాక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫోర్త్ వన్ ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్ నుంచి ఫ్రాక్షన్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలనో నేర్చుకోవాలి మనం. సో ఇది తర్వాత మెయిన్గా ఈ నంబర్ సిస్టంలో మెయిన్గా అడుగుతున్నది ఏంటి అంటే ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్ అండ్ కాంపోజిట్ నంబర్స్.
కాంపోజిట్ నంబర్స్. వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వీటితో పాటు ఎక్కువ ఒక నంబర్ ఇచ్చి దాన్ని వర్డ్స్లో రాయండి, లేకపోతే వర్డ్స్లో ఇచ్చి నంబర్లో రాయండి, రోమన్ నంబర్స్ అండ్ ఇంకా డివిజబుల్ రూల్స్, ఓకేనా, ఇవన్నీ ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే డివిజబుల్ రూల్స్ అండ్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్స్, ఇవి ఈ నంబర్ సిస్టంలో యూజ్ చేయాలి, అలాగే ఈ ఫ్రాక్షన్లో యూజ్ చేయాలి, అలాగే డెసిమల్లో కూడా యూజ్ చేయాలి. ఈ 4 ఆపరేషన్స్ని నంబర్ సిస్టంలో యూజ్ చేయాలి, ఫ్రాక్షన్స్లో యూజ్ చేయాలి, డెసిమల్లో కూడా యూజ్ చేయాలి. వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. తర్వాత డిస్టెన్స్, టైం, పర్సంటేజీ, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కొన్ని క్వశ్చన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటున్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటున్నాయి. సో ఇంకా జియోమెట్రీ నెక్స్ట్ వన్ వచ్చేసి జియోమెట్రీ. ఈ జియోమెట్రీలో మెజర్మెంట్ కూడా ఉంది మెన్సురేషన్ అంటాం దాన్ని, ఓకేనా, మెన్సురేషన్ అంటాం. మెజర్మెంట్కి సంబంధించి జియోమెట్రీ లైన్స్, డయాగ్రామ్స్ అన్నీ వస్తాయి ఇందులో. ట్రయాంగిల్ కానీ, అంటే రియల్గా చెప్పాలి అంటే ఇందులో ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసిండు. లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, ప్యారలోగ్రామ్ కానీ, వీటన్ని ప్రాపర్టీస్ చూడాలి, వాటి యొక్క ఏరియాలు చూడాలి, వాటి యొక్క పెరిమీటర్ చూడాలి, సర్కమ్ సెంటర్ చూడాలి, మెన్సురేషన్ కూడా చూడాలి. మెన్సురేషన్లో ఏంటి అంటే దేంట్లో మెజర్ చేస్తాం. ఇప్పుడు డిస్టెన్స్ ఉంది అనుకోండి, డిస్టెన్స్ని దేంట్లో మెజర్ చేస్తాం. ఒక వెయిట్ ఉంది అనుకోండి, వెయిట్ని దేంట్లో మెజర్ చేస్తాం. యాంగిల్ ఉంది అనుకోండి, యాంగిల్ని దేంట్లో మెజర్ చేస్తాం. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఓవరాల్గా ఈ టాపిక్స్ పైన మనం మంచి కమెంట్ తెచ్చుకుంటే మనం ఈజీగా ఒక మినిమం 25 మార్క్స్లో ఒక మోర్ దెన్ 15 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఈ టాపిక్స్ పైన మనం గనక కమెంట్ తెచ్చుకుంటే ఓవరాల్గా ఒక మోర్ దెన్ 15 మార్క్స్ మ్యాథ్స్లో గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది మ్యాథ్స్ కొద్దిగా వాళ్ళ స్టాండర్డ్కి మించి క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. సో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే తప్ప ఈ చాప్టర్స్ మనము కవర్ చేయలేము. సో ఇది ఓవరాల్గా మ్యాథ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అసలు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు, కొన్ని క్వశ్చన్స్ మనం రేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. మొదటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళను బేస్ చేసుకొని మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే ఏమంటున్నాం, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 natural numbers, sum of the first 10 natural numbers how much అని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఎట్లా చేస్తాం, వీటన్నిటికీ మనము ప్రతిదాన్ని షార్ట్ కట్ వేలోనే సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేయాలి. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం అని ఎప్పుడు అడిగినా ఏ విధంగా చేయాలి అంటే 10 అడిగినప్పుడు 10 తీసుకోవాలి, ఒకవేళ 50 అడిగితే 50 తీసుకోవాలి, 100 అడిగితే 100 తీసుకోవాలి, ఎంత అడిగితే అంత నెంబర్ తీసుకోవాలి. 10 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 11 వస్తుంది. బై ఏ క్వశ్చన్ అడిగినా బై 2 చేయాలి. ఈ సహజ సంఖ్యల మొత్తానికి సంబంధించిన సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా ఏం చేయాలి, బై 2 తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, 2 1s 2 5s 5 11s 55. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్ హౌ మచ్ అంటే ఏమని చెప్తాం, 55 అని చెప్తాం. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నా ఇంకో క్వశ్చన్ మనం చేసే ప్రయత్నం చేద్దామా. ఇప్పుడు ఒక ఎక్కువ ఇచ్చిండు అనుకోండి, ఎట్లా చేద్దాం చూడండి. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత, సహజ సంఖ్యల మొత్తం ఎంత అని క్వశ్చన్ అడిగింది. ఏమని రాస్తాం ఇంగ్లీష్లో, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్ హౌ మచ్ అని క్వశ్చన్ అడుగుతున్నాం. ఏం చేయాలని చెప్పినా ఇక్కడ మనము
ఎంత అడిగితే అంత తీసుకోవాలి ఇంటూ 100 తర్వాత నెక్స్ట్ నంబర్ 101 బై ఏది ఇచ్చినా బై 2 చేయాలి. సో 2 1s 2 50s 50 ఇంటూ 101 చేయాలి. 50 ఇంటూ 101 చేస్తే ఎంత వస్తుంది? 50 zeros 0, 50 51s 50, 5 క్యారీ, 50 zeros 0, 0 5 5, 51s 50, 50 50 ఆన్సర్ అయింది. ఈ విధంగా సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్ అడిగినప్పుడు ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాం దీంట్లోనే మనం ఇంకా సహజ సంఖ్యలే కాకుండా ఈవెన్ నంబర్స్ కానీ ఆడ్ నంబర్స్ కానీ ప్రైమ్ నంబర్స్ కానీ ఇంకా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనము ఆన్సర్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. సో చూద్దాం, ఇంకోటి చూద్దాం. మొదటి 10 సరి సంఖ్యల మొత్తం ఎంత? మొత్తం ఎంత? ఫస్ట్ ఏమంటున్నాడు మా? మొదటి 10 సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే ఏమంటున్నాం? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఈవెన్ నంబర్స్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఈవెన్ నంబర్స్. యాక్చువల్గా జనరల్గా ఎట్లా చేస్తాం మనం? జనరల్గా ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్ తీసుకుంటాం. 2 అని, 4 అని, 6 అని, 8 అని, 10 అని, 12 అని, 14, 16, 18 అండ్ 20. మొత్తం ఎన్నైనా చూద్దామా ఒకసారి? చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. వీటన్నిటిని ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ అంటే ఎట్లా చేస్తాం? చూడండి, ఇక్కడ 20 ఉంది, ఈ 18 ఒక 2 20 20 20 40, ఈ 16 4 60, ఇది ఎంత? 80. ఎన్నైనా మొత్తం 1 2 3 4 అయినాయి. ఇది ఒకటి 5 అంటే 100 అయింది మా. ఇది ఒక 10 110 అవుతుంది. టోటల్ ఎంత అంటే 110 అవుతుంది. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనకు కష్టం అవుతుంది. సో అందుకోసం మనం ఏం చేస్తాం? దీనికి కూడా ఒక సింపుల్గా మనం ఒక షార్ట్ కట్ కూడా అప్లై చేయొచ్చు. ఎంత అంటే ఎట్లా అప్లై చేస్తాము అంటే చూడండి, ఎంత అయితే ఇచ్చిండో ఫస్ట్ అదేం చేయాలంటే అది రాసుకోవాలి. ఓకేనా? రాసుకున్న తర్వాత దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంతమా? 11. 10 into 11 110. ఈ విధంగా ఆన్సర్స్ చేయాలి. ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్ తీసుకోవాలి, దాని నెక్స్ట్ నంబర్ తీసుకోవాలి. ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనం ఈజీగా సమ్ ఆఫ్ ది ఈవెన్ నంబర్స్కు ఆన్సర్ మనం చేయవచ్చు. ఈ విధంగా చేస్తాం. చూడండి, ఈ విధంగా ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అయినా చేయొచ్చు. చూడండి, ఇంకో క్వశ్చన్ చేద్దాం. మొదటి 100 సరి సంఖ్యల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 ఈవెన్ నంబర్స్. అలాగే బేస్ నంబర్స్ కూడా అడగచ్చు మా. ఓకేనా? ఈ ఆడ్ నంబర్స్ కూడా అడగచ్చు. ఎట్లా చేస్తామ్మా? ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 ఈవెన్ నంబర్. ఓకేనా? ఈవెన్ నంబర్స్ ఎట్లా చేస్తాం? 100 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ 100 తీసుకోవాలి. 100 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది మా? 101. 100 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఈస్ 101. ఆఫ్టర్ ఏం చేయాలి? ఈ 2ని ప్రొడక్ట్ చేయాలి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. 100 into 1 ఎంతమా? 100. సో 0 రాస్తాం, 10 క్యారీ. 100 into 0 0, 0 ఒక 10, 0 ఒక 10 10 అవుతుంది. 0 రాస్తాం, 1 is క్యారీ. 100 1s 100, 100 1 101. ఇది ఆన్సర్ అవుతుంది మా. ఇట్లా సమ్ ఆఫ్ ది నెంబర్ అడిగినప్పుడు ఈ విధంగా ఈవెన్ నెంబర్కి చేస్తాం. మొత్తం మీద ప్రతిదీ షార్ట్ కట్ మెథడ్లో టైంను సేవ్ చేస్తూ మనం సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఇంకా కొన్ని చూడండి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు? వర్డ్స్ ఫామ్లో అడుగుతున్నాడు మా. ఒక నంబర్ ఇస్తాడు, దాన్ని ఏమంటారు? వర్డ్స్లో చెప్పాలి. ఒక నంబర్ ఇస్తే దాన్ని వర్డ్స్లో చెప్పాలి, వర్డ్స్లో ఇస్తే నంబర్లో చెప్పాలి. దాంతోపాటు ఇంకా కొన్ని నంబర్స్ ఇస్తాడు, ఇట్లా 4 9 8 ఒక 7 ఇట్లా నంబర్ ఇచ్చి
లేదా 0 ఇస్తున్నాడు, ఎక్కువ 0 తోటి ఇస్తున్నాడు. ఈ విధంగా నంబర్ ఇచ్చి ఆ వాటి నుంచి పెద్ద సంఖ్యను రాయాలి, చిన్న సంఖ్యను రాసి వాటి యొక్క భేదం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ లార్జ్ నంబర్ అండ్ స్మాల్ నంబర్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, లార్జ్ నంబర్ రాయాలి. లార్జ్ నంబర్ అంటే ఏం చేస్తాం, పెద్ద నుంచి చిన్న నంబర్ వరకు రావాలి. ఆ విధంగా వస్తే లార్జ్ నంబర్ అవుతుంది. కానీ స్మాల్ నంబర్ చేసేటప్పుడు అందరు తప్పు చేస్తున్నారు. ఇక్కడ బీ కేర్ఫుల్ గా చేయాలి. అందరు ఏం చేస్తున్నారంటే 0489 అని రాస్తున్నారు. ఇది చిన్న నంబర్ అని ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఎప్పుడైనా చిన్న నంబరు రాసేటప్పుడు అంటే స్మాల్ నంబర్ రాసేటప్పుడు, స్మాలెస్ట్ డిజిట్స్ రాసేటప్పుడు ఫస్ట్ లో ఎప్పుడైనా 0 అనేది ఉండొద్దు. సో ఎప్పుడైనా స్మాల్ నంబర్ రాయండి, బట్ 0 మాత్రం రాయొద్దు. తర్వాత రాసుకోండి 0. ఓకేనా? అంటే ఫస్ట్ విచ్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ నంబర్ మా? 0 కాకుండా 4 ఉంది. 4 తర్వాత 0 రాసుకో, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఈ 2కి మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాగే సమ్ చేయమని కూడా అడుగుతున్నాడు, మల్టిప్లికేషన్ చేయమని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ రేజ్ చేస్తున్నాడు నంబర్ సిస్టంలో నుంచి. ఓకేనా? తర్వాత మళ్ళీ మోర్గా ఎక్కువ ఒక 2-3 టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది 2 నంబర్స్ సమ్ నంబర్, ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ సమ్ నంబర్, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది నంబర్స్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తున్నాడు మా. వీటిపైన కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. దాని తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్ వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎల్సిఎం ఆఫ్ ఒకసారి వచ్చింది క్వశ్చన్ ఆల్రెడీ. ఎల్సిఎం ఆఫ్ 6, 12 అండ్ 1 మోర్ నంబర్ మా 8. ఇట్లా ఈ నంబర్స్ ఇచ్చి వాటిని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. మళ్ళీ దీంతో పాటు ఫ్యాక్టరైజేషన్ కూడా అడుగుతున్నాడు. ఒక నంబర్ ఇచ్చి దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి అని అడుగుతున్నాడు. హౌ మెనీ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాడు. హౌ మెనీ నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. హౌ మెనీ నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. హౌ మెనీ నంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. దానికి ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి, ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయి, ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి, ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి అని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తున్నాడు. దీంతో పాటు ఇంకేం అడుగుతున్నాడు అంటే ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 5 మా. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 12. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు మా. ఏమని అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే మొదటి 12 యొక్క మొదటి 4 గుణిజాల మొత్తం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. 12 యొక్క మొదటి 4 గుణిజాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 12, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 12, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 6 మల్టిపుల్ ఆఫ్ 12. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తున్నాడు. సో అంటే 12కి వచ్చేటటువంటి మల్టిపుల్స్ అన్ని రాసి వాటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది అని కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాడు. సో ఇది ఇంకా గిట్లా కూడా ఇస్తున్నాడు మా. ఇట్లా ఒక డయాగ్రామ్ ఇచ్చి ఇందులో ఈ విధంగా ఇచ్చేసి ఇందులో కొద్ది పార్ట్ షేడ్ చేసి ఇట్లా షేడ్ చేసి వాట్ ఈస్ ద డెసిమల్ అని అడుగుతున్నాడు. ఓకేనా? వాట్ ఈస్ ద షేడెడ్ పార్ట్ డెసిమల్ అని అడుగుతున్నాడు. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా చేస్తాం, మొత్తం చూడండి మా. ఒక 2కు షేడ్ ఉంది, రిమైనింగ్ పార్ట్కు షేడ్ లేదు. ఓవరాల్గా 2/5 అని రాసి ఇది ఫ్రాక్షన్ నంబర్. ఒకవేళ డెసిమల్లో చెప్పాలంటే ఏం చేస్తాం, 2ని 5 చేత డివిజబుల్ చేయాలి. ఇది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి ఫస్ట్ 0 పాయింట్ పెట్టి 0 పెట్టి 5 4 20 అని రాస్తాం. హౌ మచ్ ఆన్సర్ అంటే 0.4 అని చెప్పాలి. ఈ విధంగా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇంకా మనం ఒక జామెట్రీలో గనక వెళ్తే జామెట్రీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆస్కింగ్ టు నవోదయ ఎగ్జామ్స్ మా. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు గనక మనం చూస్తే ఇట్లా ఫస్ట్ చూడండి మా. ఇదొక లైన్ ఎప్పుడైనా ఒక స్ట్రేట్ లైన్ 180 degrees ఉంటుంది మా. వన్ స్ట్రేట్ లైన్ హ్యావింగ్
180 degrees మా. తర్వాత ఇట్లా ఒక లైన్ తీసుకుంటున్నాం. ఇది ఏమవుతుంది, ఈ లైన్కు అడ్జసెంట్ లైన్ అవుతుంది. ఇక్కడ వచ్చేటటువంటి యాంగిల్ ఏమవుతుందంటే అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది. ఇది ఒక 30 అనుకుందాం. ఇది ఎంత ఉంటుంది మా, 150 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది అంటే 150 ఉంటుంది. ఈ 150 ఈ 30 ఈ రెండింటిని సమ్ చేస్తే 180 అయితే దాన్ని ఏమంటామంటే లీనియర్ పెయిర్ అంటాం, రేఖీయ ద్వయము అని అంటాం. అంటే సమ్ ఆఫ్ ది టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. దెన్ టూ యాంగిల్స్ ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈజ్ లీనియర్ పెయిర్ అని చెప్తాం. ఈ 2ని కనుక మనం సమ్ చేస్తే 180 వస్తే కనుక ఈ లైన్ ఏమంటామంటే మనము లీనియర్ లైన్ అంటాం, లీనియర్ పెయిర్ అంటాం. ఓకేనా? సో ఈ విధంగా మనం చేస్తాం. నా ఇంకేం అడుగుతున్నాడు క్వశ్చన్స్ అంటే, ఇట్లా ఇచ్చేసి గీడ ఒక ఎక్స్ అని ఇస్తాడు, గీడ ఒక 150 అని ఇస్తే ఇది ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎక్స్ వాల్యూ హౌ మచ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మనం ఈ లైన్ బేస్ చేసుకొని దీన్ని ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో ఇంకా కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2 లైన్స్ ఇట్లా ప్యారలల్ గా ఉన్నాయి, 1 లైన్ ఏమో ఇంటర్సెక్టింగ్ అవుతుంది. ఈ 2 రేఖలను ఒక రేఖ ఖండిస్తుంది. ఈ రేఖను మనం ఏమంటాము అంటే తిర్యక్ రేఖ అంటాం. ఏమంటాం? తిర్యక్ రేఖ, ట్రాన్స్వర్సల్ అంటాం. ఏమంటాం? ట్రాన్స్వర్సల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశాలు ఏంటి అంటే, గీ యాంగిల్ ఎంతైతే ఉంటుందో గీ యాంగిల్ కూడా గంతే ఉంటుంది. వీటిని ఏమంటాము అంటే అనురూప కోణాలు అంటాం. ఏమంటాం? అనురూప కోణాలు. ఎప్పుడైనా అనురూప కోణాలు ఎట్లా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఇది 30 డిగ్రీలు ఉంటే ఇది కూడా 30 డిగ్రీలు ఉంటుంది. ఇది 40 డిగ్రీలు ఉంటే ఇది కూడా 40 డిగ్రీలు ఉంటుంది. ఇది 50 డిగ్రీలు ఉంటే ఇది కూడా 50 డిగ్రీలు ఉంటుంది. అంటే అనురూప కోణాలు సమానం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తాం. నా ఇంకా కనుక మనం అబ్జర్వ్ చేస్తే గీడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ మా. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా అన్ని డిగ్రీలు ఉంటుంది. దీన్ని కూడా అనురూప కోణాలు సమానమని చెప్తాం. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ 2 యొక్క యాంగిల్ ఏమవుతుంది అంటే ఈ 2 యొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది. ఈ 2 యొక్క యాంగిల్స్ ఈ రెండిటి యొక్క కోణాల మొత్తం ఎంత ఉంటుందంటే 180 ఉంటుంది. అంటే ఏమని చెప్తాం? సమ్ ఆఫ్ ది 2 ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180. ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ 180 డిగ్రీస్ ఉంటుంది. సమ్ ఆఫ్ ది 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180. 2 అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు అని చెప్తాం. ఇంకా మనం కొన్ని విషయాలు ఏంటి వేటిపైన క్వశ్చన్స్ అడుగుతాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వాడు రేజ్ చేస్తున్నాడు. సో ఇంకా గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇట్లా ఒకటి ఏదో ఒకటి ఇస్తున్నాడు. ట్రయాంగిల్ ఇచ్చిండమా, ఇచ్చి గిట్ల లైన్ ఇచ్చి గిడ ఎంతో కొంత 130 అని ఇట్లా ఇచ్చిండమా. ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఒక 30 అని ఇస్తున్నాడు. ఇక్కడ ఒక ఎక్స్ అని ఇస్తున్నాడు. మా ఎక్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఈ బాహ్య కోణం అనేది అంతరంలో ఉన్నటువంటి కోణాల మొత్తానికి సమానము అని ఉంటుంది. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అపోజిట్ ఆఫ్ ఏ ఎక్స్టీరియర్ యాంగిల్, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అని మనకు కండిషన్ ఉంటుంది. సమ్ ఆఫ్ ది 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అని మనకు ఉంటుంది. మా సో ఈ రెండిటి యొక్క సమ్ ఎంత అంటే 130కి ఈక్వల్ అవుతుంది. ఇది 30 ఉన్నప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే 100 ఉంటుందని చెప్తాం. ఈ విధంగా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాడు. సో ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే కాంప్లిమెంటరీ యాంగిల్ అని అంటున్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటున్నాడు. ఇంకా సప్లిమెంటరీ యాంగిల్, వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, దెన్ దోస్ యాంగిల్స్ ఈచ్ అదర్, కాంప్లిమెంటరీ ఆఫ్ ఈచ్ అదర్. అలాగే సప్లిమెంటరీ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 180, దెన్ దోస్ యాంగిల్స్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈచ్ అదర్ అని చెప్తాం. ఆ రెండు ఒకదానికొకటి ఏమవుతాయంటే కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ అవుతాయి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఒకటి 72 డిగ్రీస్ ఉంటుంది. మా 70 డిగ్రీస్ కు కాంప్లిమెంటరీ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాం. అప్పుడు ఏమని చెప్పాలి? 18 డిగ్రీస్ అని చెప్పాలి. ఈ విధంగా చెప్తాం. సప్లిమెంటరీ అంటే 180కి చూసుకోవాలి. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.
సో మనం ఓవరాల్గా ప్రతి చాప్టర్ పైన మంచి కమాండ్ తెచ్చుకోవాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్నింటినీ మనం బ్యాలెన్స్ చేసుకొని సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇంకా మెయిన్గా ప్రతిసారి ఒక క్వశ్చన్ ఏముంటుందంటే బాడ్ మాస్కు సంబంధించి ఒక క్వశ్చన్ ఎప్పటికి ఉంటుంది మా బాడ్ మాస్కు సంబంధించి 1 క్వశ్చన్ ఎప్పటికీ ఉంటుంది. అలాగే ప్రైమ్ నెంబర్స్ పైన కూడా క్వశ్చన్లు వస్తున్నాయి మా. మనం ఆల్రెడీ ఒక షార్ట్ కట్ చెప్పిన డిడి బీబీసీ బిఏ అనే ఒక షార్ట్ కట్ కూడా మనం చెప్పడం జరిగింది. సో డిడి బీబీసీ బిఏ 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే టోటల్గా ఒక 25 ఉంటాయి మా. 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే ఒక 25 ఉంటాయి. ఈ నుంచి ఇటు వరకు ఒక 15 ఉంటాయి, ఇక్కడ ఒక 10 ఉంటాయి. ఓవరాల్గా వచ్చేసి ఒక 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. ఇంకా కో ప్రైమ్స్ అని కూడా క్వశ్చన్స్ అడుగుతుంది. కో ప్రైమ్స్ కూడా మనకు ప్రతిదీ మనకు మంచి కమాండ్ ఉండాలి. కో ప్రైమ్స్ అంటే ఏంటి, ట్విన్స్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, వీటిపైన కూడా మంచి కమాండ్ ఉండాలి. సో ఇది ఓవరాల్గా మనం నంబర్కు కానీ ఇంకా మెయిన్ కాన్సెప్ట్ల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యాక్టరైజేషన్ పైన కూడా మంచి కమాండ్ ఉండాలి. దాంతోపాటు మీరు స్క్వేర్స్ కూడా నేర్చుకోవాలి మా. వీలైనంత వరకు మీరు 1 స్క్వేర్ నుంచి 25 స్క్వేర్ వరకు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 1 స్క్వేర్ నుంచి 25 స్క్వేర్ వరకు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు క్యూబ్స్ కూడా 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్ వరకు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 1 స్క్వేర్ నుంచి 25 స్క్వేర్ వరకు గుర్తుపెట్టుకోవాలి. 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్ వరకు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు 4 ఆపరేషన్స్ ఉంటాయి మనకు మొత్తం ఓవరాల్గా ఒక 4 ఆపరేషన్స్ ఉంటాయి. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అని మనకు 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఈ 4 ఆపరేషన్స్ని ఏం చేయాలి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్ పైన అప్లై చేయాలి. ఫస్ట్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్ పైన ఈ 4 ఆపరేషన్స్ని అప్లై చేయాలి. మెయిన్గా మనకు నవోదయలో ఒక న్యాచురల్ నంబర్స్, ఒక హోల్ నంబర్స్, ఒక ఇంటీజర్స్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఐ లేదా జెడ్ అంటాం. జెడ్ అంటే జాలన్ నంబర్స్, ఐ అంటేనేమో ఇంటీజర్స్. ఓకేనా. ఈ మూడిటి పైన ఈ 4 ఆపరేషన్స్ మనం అప్లై చేసే ప్రయత్నం చేయాలి. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే క్లోజర్ ప్రాపర్టీ ఉంటుంది మా. ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ, సెకండ్ వన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ మోస్ట్లీగా. తర్వాత నెక్స్ట్ వన్ ఐడెంటిటీ ప్రాపర్టీ, ఫిఫ్త్ వన్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ 5 ప్రాపర్టీస్ మనం అప్లికేబుల్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇవే ఆపరేషన్స్ని ఏం చేయాలి అంటే ఫ్రాక్షన్స్ పైన కూడా అప్లై చేయాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ పైన కూడా అప్లై చేయాలి. ఈ 4 ఆపరేషన్స్ని దీనిపైన కూడా మనం అప్లై చేయాలి. దీంతో పాటు ఇంకా మనం దేనిపైన అప్లై చేయాలి అంటే డెసిమల్ పైన కూడా ఈ 4 ఆపరేషన్స్ని అప్లై చేసే ప్రయత్నం చేయాలి. వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది. తర్వాత డెసిమల్ రూల్స్ ఉంటాయి మనకు. నెక్స్ట్ వన్ డెసిమల్ రూల్స్ ఉంటాయి. డివిజబుల్ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ డివిజబుల్ రూల్ ఆఫ్ 2 ఏంటి, డివిజబుల్ రూల్ ఆఫ్ 3 ఏంటి, డివిజబుల్ రూల్ ఆఫ్ 4, డివిజబుల్ రూల్ ఆఫ్ 5, డివిజబుల్ రూల్ ఆఫ్ 6, డివిజబుల్ రూల్ ఆఫ్ 8, 7 మిస్ చేసినాము, డివిజబుల్ రూల్ ఆఫ్ 9, డివిజబుల్ రూల్ ఆఫ్ 10, డివిజబుల్ రూల్ ఆఫ్ 11 వరకు నేర్చుకున్నామా. ఇంకా నేర్చుకోవాలనుకుంటే 13 కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇవి డివిజబుల్ రూల్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఇది డివిజబుల్ రూల్స్. తర్వాత మనం ఇంకేటి పైన ఫోకస్ పెట్టాలి, ఇంకా దేనిపైన ఫోకస్ పెట్టాలి కనుక మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏరియా పెరిమీటర్, ఏరియా ఇంకోటి పెరిమీటర్, వీటిపైన ఫోకస్ పెట్టాలి. ఏరియా పైన, పెరిమీటర్ పైన ఫోకస్ పెట్టాలి. ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటి? సపోజ్ ఏదన్నా ఒక జామెట్రికల్ ఫిగర్ తీసుకున్నాం, దీనికి 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రై అని చెప్పినాం, ట్రై ఫిగర్ అని చెప్పినాం.
4 ఉంటే క్వాడ్రీ ఫిగర్ అని చెప్తాం. 4 ఉంటే క్వాడ్రీ ఫిగర్. 4 కంటే ఎక్కువ ఉన్న దేన్నైనా పాలిగాన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఏరియాకు పెరిమీటర్ అంటే ఏంటి? గీ లెంత్ సపోజ్ ఒక 3, గీ లెంత్ ఒక 4, గీ లెంత్ ఒక 5 ఉంటే ఈ 3ని సమ్ చేయాలమ్మా. దాన్ని మనం ఏమంటామంటే పెరిమీటర్ అంటాం. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. సమ్ ఆఫ్ ది సైడ్స్, సమ్ ఆఫ్ ది లెంత్, సమ్ ఆఫ్ ది టోటల్ ఎంటైర్ డిస్టెన్స్. సో దిస్ ఇస్ నౌ సపోజ్ 2, 3, 4, 5 వీటన్నిటిని మనం సమ్ చేస్తే దాన్నే పెరిమీటర్ అని అంటాం. అంటే పెరిమీటర్ అంటే ఏంటి? ఈ టోటల్ పెరిమీటర్, టోటల్ చుట్టుకొలత, టోటల్ డిస్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ పెరిమీటర్. నా ఏరియా అంటే ఏంటి? ఏరియా అంటే ఏంటి మా? ఏరియా అంటే ఆక్యుపైడ్ ప్లేస్ మా. ఏదైతే ఆ ప్లేస్ ఆక్రమించిందో దాన్ని మనం ఏరియాగా తీసుకుంటాం. ఓకేనా? ఏరియాగా తీసుకుంటాం. ఏరియా అంటే అది. వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇలా ఏదన్నా ఒక ఫిగర్ ఇట్లా ఇస్తాడు, దీని యొక్క ఇట్లా ఇస్తాడు, ఇట్లా ఇచ్చి దీని యొక్క పెరిమీటర్ ఎంత, ఏరియా ఎంత, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తున్నాడు. ఇవి నవోదయకు సంబంధించిన బేసిక్స్. వీటన్నిటిపైన మీకు మంచి కమాండ్ తెచ్చుకొని ప్రాబ్లమ్స్ సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఈజీగా మోర్ దెన్ ఒక 20 మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఏది ఏమైనా ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం అన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఒకవేళ మన ఏఆర్ లాజిక్స్లో నీట్గా మీరు నేర్చుకోవాలి చాప్టర్ వైజ్గా. ఈ 42 డేస్ ప్రోగ్రామ్, ఈ 42 డేస్ ప్రోగ్రాంలో గనక మీరు జాయిన్ కావాలి అనుకుంటే వెంటనే 9949373480 నంబర్ను కాంటాక్ట్ కండి. మా అడ్రస్ వచ్చేసి మదీనా కాంప్లెక్స్ అబో సంగీత మొబైల్ తాండు. ఇక్కడ మీరు వచ్చి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ 42 డేస్లో వాళ్ళకు మినిమం ఒక 3 times సిలబస్ను కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫుల్ డే మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు క్లాసెస్ అనేది జరుగుతాయి. ప్రతిరోజు జరుగుతాయి. డైలీ ఏ చాప్టర్ జరుగుతుందో దానికి OMR సీట్ ఇచ్చి ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేస్తాం. OMR సీట్ ఇచ్చి వాళ్ళకు ఎగ్జామ్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇంకా కొందరు మేము ఓన్లీ ఈవినింగ్ మాత్రమే వస్తాం అనుకునే వాళ్ళకు 6 PM నుంచి 8 PM వరకు క్లాసెస్ నిర్వహిస్తాం. వీళ్ళకు వీక్లీ 1 ఎగ్జామ్ పెడతాం. వీక్లీ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇది ఓవరాల్గా ఏఆర్ లాజిక్స్ నుంచి ఈ 42 డేస్లో నిర్వహించేటటువంటి క్లాసులు. సో ఇది ఏఆర్ లాజిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ఒకవేళ నవోదయకు సంబంధించి క్లాసెస్ కనుక తీసుకోవాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఈ 42 డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సైనిక్ స్కూల్ RMSకు సంబంధించిన క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం